వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. కల్తీ కళ్ళకు ఇవాళ 6 బలి, మరొక 3 పరిస్థితి విషమం. నిమ్స్లో 31 మంది చికిత్స, అక్కడ పడకలు లేక కొందరికి గాంధీలో వైద్యం. సో హైదర్ నగర్, శంషీగూడ, ఇందిరానగర్ కళ్ళు కాంపౌండ్లో కొద్ది రోజుల క్రితం కళ్ళు తాగి పలువురు అస్థిత విషయం పుక్కకుండా నిర్వాహకుల ఎత్తాలు. మృతులు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది గుట్టు రట్టు. కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు 5గురిపై కేసులు నమోదు. కల్తీ విక్రయదారులపై కఠిన చర్యలు మంత్రి జూపల్లి. పలు ప్రాంతాల్లో కళ్ళు కాంపౌండ్లపై ఎస్ఓటి ఎక్సైజ్ దాడులు. ఇవాళ ఒకవైపు మీకు నీరా గత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది, మరి దాన్ని అది పెద్దగా ఆరోగ్యాన్ని చెడగొట్టదు. అది నీరా ఇవాళ క్లోరల్ హైడ్రేటు, ఆల్ఫ్రాజోలం, డైజిఫామ్ను కలిపిన కళ్ళుతో తీవ్ర హాని, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, కట్టించుకుపోయే ప్రమాదం, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె వంటి అవయవాలకు చేటు, వెంటనే చికిత్స చెందకపోతే చనిపోయే ముప్పు వైద్యులు. సో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్న గౌడాలు వాళ్ళని ఇమీడియట్లీ మరణశిక్ష విధించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే దళితులే అంతా అక్కడ చనిపోయేది అంతా దళితులు, ఆదివాసీలు, పేదలు, పాపం బడుగు బలైన వర్గాల కూలీలు. ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న ఈ వీళ్ళు, ఈ కళ్ళు గీత కార్మికులు, లేదంటే ఈ కళ్ళు మాఫియా. అసలు కళ్ళు ఎందుకు అమ్మాలి? హైదరాబాద్లో ఉత్పత్తి లేనప్పుడు కళ్ళు ఎట్లా అమ్ముతారు? అసలు అవసరం ఏంది? గ్రామాలలో కల్తీ, ఇవాళ గ్రామాలలో కూడా కల్తీ పాకింది. సో ఈ కల్తీదారులను ఎట్లా, ఈ కల్తీ మాఫియాను, కల్తీ మాఫియా మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇవాళ దళితులు, ప్రధానంగా పీడితులు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళ మొత్తం కళ్ళు దుకాణాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దుర్మార్గులను ఉరిశిక్ష వేయాలి. లేకపోతే దుర్మార్గంగా వందల 50 దేశవ్యాప్తంగా చనిపోతున్నారు. ఇవాళ తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఎక్కడైతే ఈ కళ్ళు ఉత్పత్తి జరుగుతుందో అక్కడ మొత్తం ఈ రకమైన చావులు జరుగుతున్నాయి. ఈ కల్తీ మాఫియాను కఠినంగా శిక్షించకపోతే వాళ్ళు గౌడాలు కాదుగా గౌడకు ఏ కులప్పుడైనా సరే ఇంకోళ్ళని చంపే అధికారం లేదు. ఇంత దుర్మార్గాలకు పాల్పడి కల్తీ కళ్ళను అమ్మే అధికారం లేదు. ఈ క్లోరోహైడ్రేట్, ఆల్ఫాజోలం, డైజిఫామ్ను కలిపి తీవ్రంగా నాడీ వ్యవస్థ మీద, కంటి చూపు మీద, ఊపిరితిత్తుల మీద, కిడ్నీ మీద, చివరికి గుండె మీద కూడా ఇది బలంగా పనిచేసేసి వాళ్ళంతా చచ్చిపోయి, నరాలు చచ్చుబడిపోయి ఇవాళ మా దళిత వాడలు ప్రధానంగా దీనికి బలి అవుతున్నారు. నేను చూశాను, గోవిందరాల గుట్ట కింద నా ఇల్లు వరంగల్లో ఉంది. అక్కడ చూశాను ఈ కల్తీ కళ్ళు తాగి పాపం మా వాళ్ళంతా ఎంత ఘోరంగా తయారైపోయిందంటే మనుషులు కాదు, వాళ్ళు కుక్కల కంటే హీనంగా తయారైపోయారు. సో అట్లాంటి బతుకు ఇవాళ కావడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి కల్తీ కళ్ళు వాళ్ళని. సో ఈ కల్తీ కళ్ళు దుర్మార్గాన్ని అరికట్టకపోతే, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరికట్టకపోతే ఖచ్చితంగా దీని మీద మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. కంప్లీట్గా కల్తీ కళ్ళునే నిషేధించాలి. ఇవాళ కళ్ళు నిషేధించి నీరా కేఫ్లు పెట్టాలి. నీరా కేఫ్లు పెట్టి నీరా కేఫుల్లో ఎట్లయితే కాఫీ తాగినట్టే కళ్ళు తాగుతారు. సో ఆ కేఫులు దానివల్ల పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదు. కానీ కళ్ళు దుకాణాల వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది. కంప్లీట్గా ఈ కల్తీ కళ్ళు అరికట్టాలంటే మొత్తం కళ్ళు దుకాణాలను బంద్ చేయాలి. కల్తీ కళ్ళు మాఫియా మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే కనీసం ఒక్కరికో ఇద్దరికో ఉరిశిక్ష పడితే తప్ప ఇవాళ ఇది ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కఠినంగా జీవిత ఖైదు లేదంటే ఉరిశిక్ష, ఈ రెండిట్లలో ఏదో ఒకటి వేయాలి. ఎందుకంటే ఏమీ ఇంతమంది ప్రతి సంవత్సరం దుర్మార్గంగా కల్తీ కళ్ళు వల్ల కొన్ని దళిత కుటుంబాలు ముఖ్యంగా బాగా చనిపోతున్నారు. పేద కుటుంబాలు, ఆదివాసీ కుటుంబాలు దుర్మార్గంగా ఈ కల్తీ కళ్ళకు బలైపోతున్నారు. ఈ బలి చేస్తున్న ఎవరైతే ఉన్నారో బద్మాషియాలని వాళ్ళని తప్పకుండా ఉరియనదీయాలి. లేదంటే వాళ్ళకి వాళ్ళ కఠిన జీవిత ఖైదు విధించాలి. ఆ రకంగా ఒక్కసారి కనుక కఠిన చర్యలు జరుగుతూనే
ఈ కల్తీ మాఫియా ఆగుతుంది, లేదంటే ఆగదు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. జూపల్లి కృష్ణారావు గారు కట్టి తుడుపు చర్యలతోని ఆ కాలయాపన చేస్తే ఊరుకునే సవాలే లేదు. ఖచ్చితంగా దీని మీద సీరియస్గా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా D60 డివిజన్ భావిస్తుంది. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జై భీమ్ జీ, జై పోలీస్, జై పెరియార్, జై హింద్.